వాలంటరీ వ్యవస్థతోటి వాలంటీర్స్ తోటి ఒక అతి దగ్గరగా చూసి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిగా నేను మీ ముందున్నాను. ఇక్కడ ఉన్న వాలంటీర్స్ గుంటూరు నగరంలో ఎంతమంది అయితే వాలంటీర్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ ఆ రోజుల్లో కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు అందరికి కూడా నేను ఒకరోజు మోరల్ సైన్స్ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆ రోజున వాలంటరీ వ్యవస్థ వచ్చిన రోజున మరి చూసినట్టయితే 10th క్లాస్ నుంచి ఎంఎస్సి ఇంజనీరింగ్ ఇంకా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసిన ఎంతోమంది వాలంటీర్స్కి వచ్చి ఇక్కడ పరిస్థితి కొంతమంది వాలంటరీకి ఇచ్చే జీతం గురించి చర్చించి నీరు గార్చిన పరిస్థితులు నేను చూశాను. అప్పుడు నేను మీ అందరికి కూడా ఒకరోజు ఒక చిన్న సెమినార్ లాగా పెట్టేసి క్లాస్ తీసుకున్నాను. ఆ రోజున ఇంకా అసలు యాక్చువల్గా వాలంటరీ యొక్క విధులు విధానాలు అందరికి మీకు తెలియదు, మాకు తెలియదు. అయినా కానీ ఆ రోజు మీ అందరికీ భరోసా ఇవ్వడానికి గుంటూరు నగరంలో నేను కొంత మీ అందరిని కూడా కౌన్సిలింగ్ లాగా ఇచ్చాను. ఆ రోజు అన్నాను, మీరు 5,000 రూపాయల జీతం గురించి చూడొద్దు, మీకు సమాజంలో ఉండే విలువ, మీ ద్వారా పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా సమాజంలో ఎవరైతే మరి నిజమైన అర్హులు ఉంటారో వారికి సేవ చేసే భాగ్యం భగవంతుడు మీకు ఇచ్చారు. మీ చదువులు కానీ మీ స్థితిగతులు కానీ మరి అన్నిటిని పక్కన పెట్టి సేవ, ఎందుకంటే వాలంటీర్కి ఇచ్చేది ఇట్ ఇస్ ఓన్లీ హానరరీ, ఇట్స్ నాట్ ఏ సాలరీ. శాలరీగా మీరు చూడొద్దు, 5,000 కాదు. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఊర్లో కరణం మున్సిపల్ గారి జీతం 100 రూపాయలు, 120 రూపాయలు, 200 లోపు ఉంటుంది. కానీ ఆ కరణం మున్సిపల్ యొక్క పవర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలానే మీ పవర్, మీరు సంతకం పెడితే ఒక విద్యార్థికి స్కాలర్షిప్, మీరు సంతకం పెడితే ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వాలంటీర్స్ వందనం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు విడుదల రజనీ గారికి, అలాగే నగర ప్రథమ పౌరులు కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారికి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మద్దాల గిరి గారికి, నాతోటి కార్పొరేటర్ సోదరులకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇక్కడ కూర్చున్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా దయచేసి మీరందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు మీ అందరితో మాట్లాడదామని చెప్పి వచ్చినటువంటి సందర్భం ఇది. నేను చాలామందిని గమనిస్తూ ఉన్నా, కొంతమంది మొబైల్ ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు, కొంతమంది ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడకు వచ్చిన సందర్భం గౌరవ ముఖ్యమంత్రి గారు మీ మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతను దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి పనిని గుర్తింపుగా మీ అందరికీ కూడా భారతదేశ చరిత్రలో ఎవరికీ దక్కనటువంటి గౌరవం ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ రూపంలో మీ అందరికీ దక్కుతూ ఉంది. గుర్తుంచుకోండి ఇదంతా కూడా. ఎందుకు ఈ విషయాలు నేను చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి, ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు 10 సంవత్సరాల యుద్ధం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసే సందర్భం మీరందరూ గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఇంకా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే కాదు, ఈ సచివాలయ వ్యవస్థలో మీ సచివాలయ అడ్మిన్స్ కింద ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కంటే కూడా వాలంటీర్స్కి మీ అందరూ కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి ఈ విషయం కూడా మీరు. నేను ఎందుకు కూర్చున్న దగ్గర నుంచి గమనిస్తూ ఉన్నా, నేను చాలామంది పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నారు, ఫోన్లు చూసుకుంటా ఉన్నారు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకంటూ ఒక మనసు ఉంది, మనకు ఒక ఆత్మసాక్షి ఉంది, దానికి మనం జవాబు చెప్పుకోవాలి. ఇది జవాబు చెప్పాలి అంటే మీరు వచ్చిన రోజు నుంచి మీ మీద మీ అడ్మిన్లు కావచ్చు, మీ సచివాలయ సిబ్బంది కావచ్చు, మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే మీ పనిని తగ్గించినటువంటి పరిస్థితి కూడా మీ మీద ఆయనకున్నటువంటి ప్రేమ ఆప్యాయతల గురించి చెప్తా ఉన్నా నేను. చూసుకోండి ఒకసారి మీరు అందరూ కూడా. దీనిని ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో నేను చూస్తూ ఉంటే ప్రతి వాలంటీర్కి 15,000 రూపాయలు మీ అకౌంట్లో డబ్బులు పడినాయి. పనిగా పడలేదమ్మా? పని కదా. గతంలో మనం చూసుకుంటే సేవా వజ్ర 30,000 ఉండేది, ఇవాళ 45,000 రూపాయలు చేశారు. ఇలా సేవా రత్న 20,000 ఉండేది, ఇవాళ 30,000 చేశారు. సేవా మిత్ర గతంలో 10,000 ఉండేది, 15,000 చేశారు. మీ అదృష్టం బాగుంటే 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మనెంట్ అయినా కూడా ఆశ్చర్యపడలేదు. గుర్తుంచుకోండి, నేను చెప్తా ఉన్నా నేను. ఎందుకంటే మీరు సీరియస్గా తీసుకోండి, నేను చెప్పే ప్రతి మాటను కూడా సీరియస్గా తీసుకోండి. అంటే మిమ్మల్ని అమిత ప్రేమతో చూసుకుంటున్నటువంటి వ్యక్తి మీకు మీ ఇంట్లో మీ కన్న తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ గొప్పగా చూసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు మిమ్మల్ని. దీన్ని మనం ఇవాళ రుణం తీర్చుకునేటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకునే టైం వచ్చింది. ఈ టైం 45 రోజులు మాత్రమే ఉంది. గుర్తుంచుకోండి, 45 రోజులు మాత్రమే ఉంది. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో 1700 జగనన్న సైన్యం అని చెప్పి మనం మీకు వాలంటీర్ వందన కార్యక్రమంలో చెప్పాడు మీకు ఆయన. ఇవాళ మీరందరూ కూడా భవిష్యత్తు నాయకులు అని చెప్పి చెప్పాడు మీ గురించి ఆయన. భవిష్యత్తు నాయకులు అని చెప్తా ఉన్నాడు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాసేపు మేము పక్కన ఉంటే ఆయన సైనికులు 1700 మంది ఉన్నారు ఇవాళ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో. ఆ సైనికులు ఎవరో కాదు మీరే, ఆయన చెప్తుంది. మరి ఇవాళ ఈ సైనికులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతతోటి ఆయన ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అందరూ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను. ఉంది అంటే మీరందరూ కూడా చప్పట్లతోటి ఉంది అని చెప్పి చెప్పండి. ఒక్క చేయైనా సరే చప్పట్లు కొట్టట్లేదంటే మాత్రం మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ లేదని దాని అర్థం. అంటే మీరు ఇవాళ యుద్ధానికి సిద్ధమయ్యే రోజు ప్రారంభమైంది. ఇవాళ గుర్తుంచుకోండి, ఇవాళ యుద్ధానికి సిద్ధమయ్యే రోజు ప్రారంభమైంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలతో పాటు ఆయన సైనికులు అన్నటువంటి మీ అందరి భుజస్కంధాల మీద ఉంది. గుర్తుంచుకోండి, ఈ విషయం నేను చెప్తా ఉన్నా నేను. దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నా ఇవాళ మీ అందరికీ కూడా వివిధ రకాల రూపాల్లో పురస్కారాలు, బహుమానాలు ఇవన్నీ మీకు ఇస్తా ఉన్నాడు. దేనికి? ఇవాళ మీరు ఎంత పని చేస్తున్నారు వార్డుల్లో మీకు తెలుసు, మీ క్లస్టర్స్లో ఎంత పని చేస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ ఇవాళ మేమందరం కూడా మన అధినాయకుడు, మనందరూ ప్రీతము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వైపు, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా స్టేట్లు మొత్తం చూస్తా ఉన్నాయి ఆయన వైపు. ఇదే పరిపాలన, ఇదే వ్యవస్థని మిగతా స్టేట్లో పెట్టాలని చెప్పి మిగతా స్టేట్లో చూస్తూ ఉన్నారు. దానికి ఆదర్శవంతమైనటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటీర్స్, సైనికులు మీరందరూ కూడా. కాబట్టి రాబోయే 45 రోజులు గత రోజులు మొత్తం ఒకెత్తు, జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకునే రోజులు ప్రారంభమైన ఇవాళ మన అందరికీ కూడా మీ మీద మా మీద అందరి మీద కూడా ఉంది. మీ క్లస్టర్స్లో మీ సంక్షేమ పథకాల రూపంలో ఇస్తున్న ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్ళండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఓపెన్ ఛాలెంజ్ చెప్పాడు. ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి చేకూరింది, ఈ ప్రభుత్వం వల్ల మంచి జరిగిందంటేనే ఓటేమని చెప్పే దమ్ముల నాయకుడు భారతదేశంలో ఉన్నారని అడుగుతా ఉన్నా నేను. గుర్తుంచుకోండి, ఎవరన్నా ఉన్నారా? ఒక్కళ్ళని చూపించండి. అంత గొప్ప నాయకుడు నాయకత్వంలో పనిచేసే అదృష్టం మనందరికీ కూడా దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు నేను. ఎందుకంటే ఒక సీరియస్నెస్ రావాలి, ఒక బాధ్యత ఉండాలి, మనకంటే ఒక మనస్సాక్షి ఉంది. ఇవాళ మిమ్మల్ని అందరినీ రాత్రికి రాత్రే నాయకులను చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు.
మేము ఇన్ని సంవత్సరాలు చాకిరీ చేసి ఇన్ని సంవత్సరాలు జెండాలు కట్టి రాత్రి నిద్రాహారాలు మానుకొని రోడ్ల మీద గోడలకు మైదాపిండిలు అంటించి రోడ్ల మీద ఫ్లెక్సీలు కట్టి పోలీసులతో ధర్నాలు తగాదాలు పోలీస్ స్టేషన్లో కేసులు ఇవన్నీ పెట్టుకొని వస్తే మేము వాళ్ళ ఇక్కడికి వచ్చాం మేము. కానీ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాత్రికి రాత్రే నాయకులు అయ్యారు. మీరందరూ గుర్తుంచుకోండి, రాత్రికి రాత్రి నాయకులు అటువంటి చిన్న విషయం కాదు. ఆయన ఓపెన్గా చెప్తా ఉన్నాడు, భవిష్యత్తు నాయకులు మీరు అందరూ అని చెప్పి చెప్తా ఉన్నాడు. మీరందరూ భవిష్యత్తు నాయకులు అవ్వాలంటే మీ ఇళ్లలో కూర్చుంటామండి అంటే అవరు. అటువంటి ఒక గొప్ప నాయకత్వం కింద మీరందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇది ఒక గొప్ప ఆపర్చునిటీ, భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం, వరం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మీ అందరూ కూడా దక్కింది. ప్రజలకు సేవ చేసుకోవటం అంటే మదర్ తెరీసానే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చినటువంటి వ్యక్తులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఇక్కడ విడుదల రజనీ గారు ఉన్నారా, డైమండ్ బాబు ఉన్నారా, మనోహర్ నాయుడు ఉన్నారా, గిరి గారు ఉన్నారా, ఇది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఒక నాయకురాలు మనందరి మీద బాధ్యతతోటి మన మీద నమ్మకంతో పంపించాడు ఆయన. అవునా కదా? మన మీద నమ్మకంతో పంపించినటువంటి ఒక గొప్ప నాయకుడి ఆశల్ని ఒమ్ము కాకుండా, అన్న ఇదిగో మీరు మీరు మీ రూపంలో మేము వాలంటీర్స్గా మాకు మీరు మంచి భవిష్యత్తు ఇచ్చారు, ప్రజలకు సేవ చేయడానికి భాగ్యం ఇచ్చారు. మీకు పెద్ద పని కాదు. మీ దగ్గర ఉన్న 50 కుటుంబాలని మీరు ఫోన్లో ఆపరేట్ చేయగలరు. 2 గంటలు మాట్లాడితే మీ క్లస్టర్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఇంటి గడప తొక్కండి, ప్రతి ఇంట్లో ఉన్న వాటర్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి, టైం కేటాయించండి. టైం కేటాయించిన తర్వాత మీకు అర్థమైపోతూ ఉంటుంది మనం జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునే రోజులు మీరు నిమిషాల్ని గంటల్లో మార్చుకోండి, గంటలను రోజుల్లోకి మార్చుకోండి. దాన్ని ఎలా మినిమైజ్ చేసుకుంటారో చూసుకోండి. మీ క్లస్టర్స్ని మీరు ఛాలెంజ్గా తీసుకోండి. గుర్తుంచుకోండి, మీకున్నటువంటి 50 కుటుంబాల్లో 100 ఓట్లు 150 ఓట్లు ఉన్నాయి. ఆ 150 ఓట్లు మీరు మెజార్టీ ఎలా తేవాలో ప్రణాళికలు సిద్ధం చేయండి. మీరందరూ కూడా 1700 మంది సైనికులు ఉన్నారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో. ఈ 1700 మంది సైనికులు మీ క్లస్టర్స్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. అమ్మ జగనన్న రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆయన వల్ల ఇదిగో నీ కుటుంబానికి 1 లక్షలు లబ్ధి పొందింది, ఇదిగో మీ కుటుంబం మీ బిడ్డలు ఈ విధంగా చదువుకుంటా ఉన్నారు, మీకు ఇన్ని స్కీములు వస్తూ ఉన్నాయి, ఈ 5 సంవత్సరాల కాలంలో మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరింది, ఇవాళ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ఆయన కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీ చూడలేదు. ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా మనకు సంక్షేమ పథకాల రూపంలో లక్షల రూపాయల్లో 2,75,000 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మీ పశ్చిమ నియోజకవర్గంలో వాలంటీర్స్కి సుమారుగా 16 కోట్ల రూపాయలు మీకు ఇవాళ ఈ కార్యక్రమాల్లో మీకు అందరికి కూడా మీకు పురస్కారాలను ఇచ్చారు, మీకు అందరికీ తెలుసు. కాబట్టి 45 రోజుల్ని మీరందరూ కూడా మనసు పెట్టండి, లక్ష్యానికి చేరువ కండి. జగన్మోహన్ రెడ్డి గారికి బహుమానం ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత మనందరిపై ఉన్నది అని మీరు కనుక మీ మనస్సాక్షిని మీరు అడిగి ఖచ్చితంగా విడుదల రజనీ గారిని అఖండ మెజార్టీతోటి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా తెలియచేసుకుంటూ ఈ అవకాశం నాకు వేదిక మీద పెద్దలందరికీ మరొక్కసారి వాలంటీర్లందరికీ చెప్తా ఉన్నా, గుర్తుంచుకోండి రుణం తీర్చుకునే సమయం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ వాలంటీర్లు చేసినటువంటి ఈ సేవా సందర్భముగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి, మిమ్మల్ని అందరినీ కూడా గౌరవించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం కూడా జరిగింది. మొన్న పిరంగపురంలో లాంఛనంగా మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా జరిగిందమ్మా. అమ్మాయి 2 ప్లేట్లు పంపించబోయా, 2 ప్లేట్లు పంపించు. ఇప్పుడు గిరిగారు, ఇప్పుడు డైమండ్ బాబు గారు చెప్పాడు కదమ్మా, మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యమంత్రి ఈరోజు ఏ రాష్ట్రంలో లేనటువంటి, అంటే ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ ప్రభుత్వం కూడా, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి తగ్గించాలి, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కరింపబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా.
మరి ఆ సచివాలయ వ్యవస్థతో పాటు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి సుమారు 50 ఇళ్ళకి ఒక వాలంటరీ వ్యవస్థని కూడా ఏర్పాటు చేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు చెప్పారు, రాష్ట్రం విభజన జరిగిపోయింది, ఈ రాష్ట్రంలో మనకి ఆదాయ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి, మనము ఎట్లా ఈ యొక్క సచివాలయ వ్యవస్థను మనం నడుపుతా ఉన్నాం, దానికి తోడు వాలంటీర్లు పెడతా ఉన్నాం అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తాడు, ఏ విధంగా నడిపిస్తాడు, ఏ విధంగా వాళ్ళకు జీతాలు ఇస్తాడని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక సచివాలయ మనం చూస్తే గుంటూరు నగరంలోనే 57 ఎలక్షన్ డివిజన్స్కి సుమారు 206 సచివాలయాలు ఉన్నాయి. అంటే ఒక డివిజన్కి యావరేజ్గా 4 సచివాలయాలు ఉన్నటువంటి పరిస్థితి. ఈ సచివాలయాల్లో అందరు సెక్రటరీలు, అదేవిధంగా వాలంటీర్లు, ఆ సచివాలయంలో వస్తు సామాగ్రి, ఆ సచివాలయ భవనానికి సంబంధించినటువంటి అద్దెలు, వీటన్నిటిని కూడా ఒక్కసారి పరిశీలిస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ఖర్చు అవుద్దో మీ అందరికి కూడా తెలిసినట్టు విషయమే. కానీ ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు, అందరికీ నమస్కారం. ఈరోజు వాలంటీర్స్కి వందనం అని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన గుంటూరు వెస్ట్లో ఈరోజు మీ అందరితో పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకు, ఈ కార్యక్రమం కోసం నాతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే మద్దాలి గిరి గారికి, మేయర్ కావటి మనోహర్ నాయుడు గారికి, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారికి, మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీ యేసురత్నం గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లకి, వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలకు, అలాగే మరి ఈ కార్యక్రమం కోసం ఇంత పెద్ద ఎత్తున కూడా చేసినటువంటి వాలంటీర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైనా వాలంటరీ ఆర్గనైజేషన్ వచ్చి పలానా మంచి పని చేశారంటే, ఒక సేవా గుణం కలిగినటువంటి వాళ్ళు, స్వచ్ఛంద సేవలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు ఇలాంటి మంచి పనులు చేస్తారనేటువంటి ఒక ఆలోచన సమాజంలో ప్రతి ఒక్కరికి ఉండేది. ఈరోజు మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం వాలంటీర్స్ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరిజిన్ చేసినటువంటి ఒక వాలంటీర్ వ్యవస్థ అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి. అలాగే ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకు వెళ్ళినా కూడా ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రోయాక్టివ్గా ఈరోజు ప్రజలకు సేవలు అందించేటువంటి విషయంలో పనిచేస్తుందనే విషయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నిరూపించినటువంటి గొప్ప వ్యవస్థ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఇది గుర్తు చేస్తూ ఉన్నాను. మిగతా రాష్ట్రాలు ఈ మాడ్యూల్ ఎలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పి చాలా టీమ్స్ వచ్చి స్టడీ చేసి వెళ్ళినటువంటి కేస్ స్టడీస్ మనకు చాలా ఉన్నాయి. ఆర్ యు ఆల్ నాట్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? ఆర్ యు ఆల్ నాట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్? Yes or no? You all have to feel proud of it. అలాగే వాలంటీర్స్ ఈరోజు ఏ గ్రామంలో, ఏ వార్డులో మనం చూసినా ఆ గ్రామానికి సంబంధించో, ఆ వార్డుకి సంబంధించి మేము ఏది మాట్లాడుకున్నా కూడా మీరు అందులో ఒక భాగం అవుతా ఉన్నారు. యూ హ్యావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ village or that ward in regards to any of the matters we are talking about. Maybe it is development, maybe it is welfare, maybe it is related to some other issue in regards to that particular area. So you have become a part and parcel of the government and part of its welfare, and also you have become a part of the family member
పర్టిక్యులర్ ఏరియా. అంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ వ్యవస్థని తీసుకొచ్చినప్పుడే వారి మాటల్లో చాలా సందర్భాల్లో చెప్పారు, మీరంతా కూడా ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు, తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మీరు వారధి లాంటి వారని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి ఒక వారధిలాగా మీరు అప్పట్లో మేము అనుకునే వాళ్ళం, వీళ్ళు ఎలా చేస్తారు, ఇంతమందిని మనం పెట్టాము అని చెప్పి మాలో ఒక ఆలోచన ఉండేది. వాస్తవంగా నాయకుల్లో కూడా చాలా చర్చ నడిచేది. ఇంతకుముందు చూశారు గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు పేరెత్తాలంటే కూడా అదోలా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి రాజకీయాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అరాచకాలు కావచ్చు, మాట్లాడాలంటేనే అదోలా అనిపిస్తూ ఉంటుంది. ఒక క్రెడిబిలిటీ లేనటువంటి విధంగా జన్మభూమి కమిటీలు అలా మిగిలిపోయాయి. ఈరోజు మన వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడితే ఏ అవ్వ కానీ, ఏ కుటుంబ సభ్యులు కానీ, ఎవరైనా కానీ ఒక చిరునవ్వుతో ఆదరిస్తూ ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజల్లోంచే వచ్చినటువంటి రెస్పాన్స్ ఇది మీ పట్ల. చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలని గ్రామాల్లో వార్డుల్లో తిప్పినప్పుడు మేమంతా వెళ్ళి ప్రభుత్వం అందించినటువంటి సేవల గురించి, వాళ్ళకు చేకూరినటువంటి లబ్ధి గురించి మేము మాట్లాడుతున్నప్పుడు మేము ఎవరినైనా మాట్లాడి అమ్మ అంతా బాగానే ఉంది కదా అంటే, బాగుందమ్మా, పలాని గోపి, పలాని లక్ష్మి, ఆ కుటుంబంలో వారికి మీరెంత ఇంపార్టెంటు, మీరు వాళ్ళలో ఏ విధంగా మమేకమయ్యారు, వాళ్ళు మీ మీద చూపిస్తున్నటువంటి ఆప్యాయత అండ్ ఇన్ రిటర్న్ మీరు వాళ్ళ పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాల్ని వాళ్ళు మాతో పంచుకుంటుంటే వీఆర్ ఆల్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. వన్స్ అగైన్ వీ ఫీల్ ప్రౌడ్ టు అప్రిషియేట్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ నైస్ అండ్ అ స్ట్రాంగెస్ట్ గ్రాస్ రూట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ తరఫున ఈ సందర్భంగా ఇక్కడున్న మా అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయ్యే అవకాశం ఉంది. బికాస్ సడన్గా మేము ఎక్కడో ఉంటామో ఒక గ్రీవెన్స్ చెప్తారు, ఒక్కొక్కసారి నోట్ చేసుకోవడం మిస్ అవుతామేమో తెలీదు. బట్ మీరు ప్రతి ఆ 50 ఇళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్నిటి మీద పూర్తి అవగాహన ఉండి ఏది మిస్ చేయకుండా ఈరోజు వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వంతో వాళ్ళని భాగం చేసి వాళ్లకు కావాల్సినటువంటి ఈరోజు వెల్ఫేర్ని మరి అందించేందుకు మరి ఈరోజు ముందుండి ఈరోజు మీరు ఒక సైనికుల్లాగా మీరు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ తరఫున ప్రతినిధుల్లా ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఎంత పొగిడినా కూడా తక్కువే అవుతుంది. మరి ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, పెద్దలందరూ చక్కటి విషయాలు మాట్లాడారు. మరి మన ముఖ్యమంత్రి గారు మీ అందరినీ గుర్తించాలి, మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అంటే ఒక గెలుపోటమిల్లాగా ఇది ఉండకూడదు. ఏదైనా మనం స్పోర్టివ్గా తీసుకోవాలి. కానీ మీరు చేస్తున్నటువంటి సేవల్లో మీకు ఇంకా ఉత్సాహాన్ని, మీలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. మేము ఒక్కొక్కరు అనుకుంటూ ఉంటారు, కొంతమందితో ఇంటరాక్ట్ అవుతుంటే చెప్తూ ఉంటారు, మేడం నేను చాలా పొద్దున్నుంచి సాయంత్రం వరకైనా ఎంత టైం అయినా కూడా నేను ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ఫీల్డ్ మీద ఉండి చేస్తూ ఉంటాను, నేను చాలా కష్టపడుతుంటానని కొంతమంది చెప్తుంటారు. కొంతమంది నేను వెళ్ళినప్పుడు స్వయంగా వాళ్ళు పేర్లు చెప్పే ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, అమ్మ ఆ పలానా అబ్బాయి కానీ పలానా అమ్మాయి కానీ అమ్మ ఎంత ఏ టైం అయినా అమ్మ బాగా చేస్తుంటారు అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉంటారు. అప్పుడు అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది చాలా, మాకు కూడా వి ఫీల్ డీప్లీ కనెక్టెడ్, మాకు కూడా బాగా అప్రిషియేట్ చేయాలనిపిస్తూ ఉంటుంది.